పర్షియా తీరంలోని గల్ఫ్ బార్ మన మార్కెట్లను సునామీలా ముంచెత్తుతోంది. దలాల్ స్ట్రీట్లో ట్రేడింగ్ ప్రారంభమైందంటే చాలు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోతోంది. ఇది ఒక్కరోజు కథ కాదు, వార్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే ట్రెండ్. మరి ఇలాంటి సమయంలో ఈ పతనం ఇంకెన్నాళ్ళు కొనసాగచ్చు? కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడేమైనా డేరింగ్ స్టెప్ తీసుకోవచ్చా? వాచ్ ది స్టోరీ. స్టాక్ మార్కెట్లు మటాష్. డబ్బు పోగొట్టుకోవడం విషాదమే అయినా అనక తప్పదు మరి. దలాల్ స్ట్రీట్లో బ్లాక్ మండే ఇది ఈ ఒక్క రోజుకే కాదు. మధ్యలో రిలీఫ్ ర్యాలీ చూసి హ్యాపీనెస్ వద్దు. అప్రమత్తత లేకపోతే కుర్రవాడ కోసాలు కదిలిపోతాయి. ఇంకెంత పతనం అవుతుందిలే, ఇక్కడ కొనేద్దాం అనుకోకండి. సినిమా ఇంకా ఉంది. మరి గోల్డ్ పరిస్థితి ఏంటి? బంగారం అది కూడా అలానే పడిందే. ఈ ట్రెండ్ అనూహ్యం, క్యాచ్ చేయడం కష్టం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టపోతున్నాయి. మార్చి 9న ఈ నష్టం మరింత పదునుగా నమోదైంది. ఇంట్రాడేలో నిఫ్టీ 722 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ కూడా ఇంట్రాడేలో దాదాపు 2500 పాయింట్లు నష్టపోయింది. ఇది ఈ ఒక్కరోజు కథ కాదు, గత 10 రోజుల నుంచి ఇదే వ్యథ. మార్కెట్లలో ట్రేడింగ్ ప్రారంభం కావడం, ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో ప్రతి కంపెనీ షేరు ధర నేలచూపులు చూస్తోంది. బెంచ్ మార్క్ ఇండెక్స్లైన నిఫ్టీ, సెన్సెక్స్లు ఎప్పటికప్పుడు కొత్త పతనాలను చవిచూస్తున్నాయి. దీంతో దలాల్ స్ట్రీట్లో ఆందోళన వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర మరీ ఘోరం. ఇది ఒక్క రోజులోనే ఏకంగా 20% పైగా పెరిగి $100 లెవెల్ని క్రాస్ చేయడం 2022 తరువాత ఇదే ఫస్ట్ టైం. అంతేకాదు, ఈ క్రూడాయిల్ రేటు ఇప్పుడు $118 స్థాయిని కూడా తాకింది. ఆ తరువాత ఇంకా పెరిగే ప్రమాదమే కనిపిస్తోంది. ఇక మన దేశం చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో పెరిగిన చమురు ధరలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో మొదలయ్యాయి. దీంతో విదేశీ, స్వదేశీ సంస్థాగత మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అలా మార్కెట్లలో మహాపతనాల ట్రెండ్ కొనసాగుతోంది. మరోవైపు మార్కెట్ల పతనంతో పాటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా రికార్డు కనిష్టానికి పడిపోయింది. సోమవారం ఉదయం రూపాయి 46 పైసలు నష్టపోయి 92.20 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లో భయాలకు సూచికగా భావించే ఇండియా విఐఎక్స్ 20% పైగా పెరగడం ఇన్వెస్టర్లలో నెలకొన్న తీవ్ర ఆందోళనను సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ సహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత వారం కూడా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. గత వారం నష్టాలనే లెక్కలేస్తే 22 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరయింది. వాటికి యుద్ధ తీవ్రత పెరిగిన భయం తోడు కావడంతో ఒక్కరోజులో కోల్పోయిన సంపద 12 లక్షల కోట్లుగా తేలింది. ఇప్పుడు యుద్ధ భయాలు తోడవడంతో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే మార్కెట్లు మరింత పతనం కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం నిఫ్టీ 10% వరకు పతనం కావచ్చని అంచనా వేసింది. అంటే సోమవారం చోటు చేసుకున్న పతనం కేవలం 1.5%. ఇంకెంతగా నంబర్లు మారతాయో అంచనా వేసుకోవాలి. మరి ఇలాంటి దశలో ఇన్వెస్టర్లకు మార్కెట్ విశ్లేషకులు చెప్పే సలహా ఒక్కటే: కొత్త పెట్టుబడులు వద్దు. అలాగే రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేసేవారు లాంగ్ టర్మ్ వ్యూలో కొద్దిగా విడతల వారీగా ఎంపిక చేసుకున్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు. అయితే మార్కెట్లలో భారీగా పతనాల మధ్యలో 1-2 రిలీఫ్ ర్యాలీలు కూడా చోటు చేసుకుంటాయి. అంత మాత్రాన వాటిని చూసి రెచ్చిపోయి కొనుగోళ్లకి దిగితే ఆ రెండో రోజే పెట్టుబడులకు నష్టాలు వాటిల్లవచ్చు. ఈ రిస్క్ ని అర్థం చేసుకుని ట్రేడ్ చేయాలనేది మార్కెట్ పండితుల మాట.
స్టాక్ మార్కెట్లంటే జారుడు బల్లల్లా మారిపోయాయి. మరి బులియన్ మార్కెట్ పరిస్థితి ఏంటి? జనరల్ గా ఓ చోట నష్టపోతే మరో చోట లాభం వస్తుందంటారు. అది ఈక్విటీ మార్కెట్లకు, గోల్డ్, సిల్వర్ రేట్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే ఈ 10 రోజుల్లో మాత్రం ఏ సూత్రము ఇక్కడ వర్కౌట్ కావడం లేదు. పసిడి ధర 10 రోజులుగా పతనం అవుతూనే ఉంది. బంగారం ధర తగ్గడం గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూసే అయినా ట్రేడర్లు మాత్రం ఈ కన్ఫ్యూజన్ ట్రెండ్ ఏంటంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ గోల్డ్ రేట్ ఎందుకు పడుతోంది? మార్కెట్స్ మెల్ట్, గోల్డ్ డౌన్. ఇలా ఎప్పుడూ జరగలేదు. వరుసగా బంగారం ధర ఎందుకు తగ్గుతోంది? మార్కెట్లు నష్టపోతున్నా, యుద్ధాలు జరిగినా పెరిగేది పసిడి ధరే. గల్ఫ్ వార్ ఓ విచిత్రమైన పరిస్థితిని చూపిస్తోంది. ఏదో మాట వరుసకి చెబుతున్నది కాదు. బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందంటే దానికి డిమాండ్ పెరిగినప్పుడు. అలానే ఇతర పెట్టుబడి సాధనాలు భారీగా నష్టపోతున్నప్పుడు కూడా ఇన్వెస్టర్లు గోల్డ్లో పెట్టుబడులు పెంచుతారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి గమనించి ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం బంగారం రేటు పెరగడమే లేదు. ఇది బంగారంలో పెట్టుబడులు పెట్టేవారికి కాస్త ఊరటే. అయితే అలాగని ఏకాఏకిన మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే రేటు తగ్గదనే గ్యారంటీ లేదు. అందుకే ఇప్పుడు బులియన్ మార్కెట్లలో కన్ఫ్యూజన్ ట్రెండ్ నడుస్తోంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల ధోరణి చూస్తే అమెరికా ట్రెజరీ బాండ్లలో, డాలర్ డామినేటెడ్ అసెట్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ల రాబడి పెరగడమే బంగారంపై మోజు తగ్గడానికి తక్షణ కారణాలుగా తెలుస్తోంది. అంతేకాదు, బులియన్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు కాస్త లాభం తీసుకోవడం కూడా గోల్డ్ రేట్ల రివర్స్ ట్రెండ్ కి కారణంగా చెబుతున్నారు. బంగారం ట్రెండ్ ని క్లియర్ గా గమనిస్తే ఈ 10 రోజుల్లో ఔన్స్ గోల్డ్ రేటు $5,416 నుంచి $5,103లకు దిగొచ్చింది. అంటే $313 నష్టపోయింది. ఇదే మన మార్కెట్లలోనూ ప్రతిఫలించి తులం బంగారం 1,60,000కు దగ్గరకు వచ్చింది. వెండి ధరలు కూడా ఇదే రకంగా 2,89,000 నుంచి 2,63,000కు పతనమయ్యాయి. అయితే ఇవన్నీ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడున్న రేటు మరో గంటకి ఉండకపోవచ్చు. అయితే రేట్ల ట్రెండ్ మాత్రం ఇంకా తగ్గుతుందనే సంకేతమే ఇస్తోంది. దీనికి ప్రధానమైన కారణం క్రూడ్ ఆయిల్ రేటు భారీగా పెరుగుతోంది. అలా క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ కూడా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి డాలర్లలోనే పెట్టుబడులు వెళుతున్నాయి. అలా గోల్డ్, సిల్వర్ నుంచి పెట్టుబడులను తీసి క్రూడ్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. బంగారం ధరల్లో తగ్గుదలను ఇంకా డీప్ గా గమనిస్తే ఇన్వెస్టర్లు బంగారంలో కొంత లాభం తీసుకుని భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారని కూడా చెబుతున్నారు. గతేడాది కాలంగా బులియన్ మార్కెట్లలో ర్యాలీనే ఇందుకు కారణం. అంతేకాదు, గల్ఫ్ వార్ ఇంకా కొనసాగుతుందనే నిశ్చితాభిప్రాయానికి చాలా మంది వచ్చారు. అందుకే ఈ ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ చేసే పద్ధతిలో భాగంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయంటున్నారు. వీటిలో ఎవరు ఏ కేటగిరీకి చెందినా సరే ఆభరణంగా కూడా బంగారం రేటు ఇప్పటికీ చాలా ఎక్కువ రేటులో ఉందనేది నిస్సందేహం. అందుకే మన జనం ఈ పతనం ఇంకా కొనసాగితే బావుండని అనుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.